రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. రొటీన్ బాలకృష్ణ సినిమాలో కాకుండా చాలా బాగుంది. పెద్ద విలన్ కూడా బాగా హైప్ ఇచ్చారు. బాబీ డియోల్ బాగా చేశాడు. బాగుంది సినిమా. ఓవరాల్ సంక్రాంతికి చాలా బాగుంది. చలనచిత్రంలో నందమూరి ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ తగ్గ ఇన్ని సంవత్సరాల్లో ఈ రోజు ఈ సినిమా డాకు మహారాజ్ సినిమాకి ఒక యూత్ కుర్రోళ్ళకి అందరూ కూడా పోటీగా నిలబడి ఈవేళ డాకు మహారాజ్ సూపర్ డూపర్ చేశాడు. అన్ని రకాలుగా అన్ని కోణాలు కూడా డాకు మహారాజ్ సినిమా చాలా సక్సెస్ అయింది. ఈ రోజు కూడా మా బాలయ్య ఈ యూత్ టైంలో కూడా పోరాడుతాడంటే చిన్న విషయం కాదు. రాబోయే సినిమా కూడా చాలా హిట్ అవ్వాలని కోరుకుంటూ జై బాలయ్య, జై జై బాలయ్య. మామూలు సూపర్ ఎక్సలెంట్ అనమాట. సూపర్ గా బాగుంది సినిమా. స్టోరీ బాగుంది, పాటలు బాగున్నాయి. అన్ని రంగాలుగా కూడా పర్లేదు. అందరూ చూడొచ్చు, పిల్లలు పెద్దలు అందరూ చూడొచ్చు. అభ్యంతరం ఏం లేదు. చాలా బాగుంది సినిమా. ఇప్పుడు దాకా ఏ సినిమా చేయలేదు. చాలా బాగుంది సినిమా. చాలా బాగా తీసాడు. ఎక్సలెంట్. తమన్ బ్యాక్గ్రౌండ్ హైలైట్. ఇంకా క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. బాబీ డియోల్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మొత్తం సినిమా మొత్తానికి బాలయ్య బాబు గారు యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా బాగుంది. బ్లాక్ బస్టర్ సూపర్ సినిమా. సినిమా చాలా బాగుందండి. బాలకృష్ణకి మరొక సూపర్ హిట్. అదే చూస్తున్నాం. బాగుంది. టాక్ వచ్చింది. సినిమా సూపర్ గా ఉంది. బాగుంది. బాలకృష్ణ మంచి స్టైల్, ఫైట్లు బాగున్నాయి. అంత బాగుంది. జై బాలయ్య చాలా బాగుంది సినిమా. నువ్వైతే మాస్ ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు, ఇచ్చి పాటేసాడు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడాల్సిన మూవీ ఇది. ఖచ్చితంగా బీజిఎం కానీ, ఆ డైలాగులు కానీ, ఆ ఎలివేషన్స్ మామూలుగా లేవు. సూపర్ అండి. మామూలు సినిమా సూపర్ పయ్య. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సార్. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఇష్టంగా ఉంది. బాలకృష్ణ చాలా బాగుందండి. ఆ ఫైట్ అయితే, ఆ డాన్స్ అయితే, స్టోరీ అయితే, ఆ డైలాగులు అయితే చాలా బాగున్నాయి సార్. హైలైట్ చాలా బాగుంది. సూపర్ అన్న. బాబు బస్టర్ సంక్రాంతి కింద సూపర్ సూపర్ అన్నయ్య. సూపర్. 3 పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెత్త కూడా హెడ్ బాలకి. అదే జై బాలయ్య. బాలయ్యకి జై. సంక్రాంతి సక్సెస్ బాలయ్యకి అలవాటు అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.